హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని అందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో 4 టమాటాలు మిక్సీ పట్టుకొని ఒక చిటికెడంతా చింతపండు యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గి నూనె అంతా సైడ్కి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. మనకి ఇప్పుడు ఇలా నూనె కొంచెం కొంచెం బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు గుడ్లు యాడ్ చేసుకోవాలండి. గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నామండి. మనకి ఈ కూరని ఇంకొక 5 నిమిషాలు మీడియం సైజ్ మంటలో పెట్టుకొని కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను చివరిగా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మీకు ఎగ్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. లాస్ట్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం నేను గ్రేవీగానే ఉంచుకున్నానండి. నాకు ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్స్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎగ్ కర్రీ అయితే అయిపోయింది.